ఓం శ్రీ కృష్ణాయ నమః. అసలు లక్ష్మీదేవి ఎలా జన్మించిందో మీకు తెలుసా? మీకు నేను చేసే కంటెంట్ నచ్చినట్టు అయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రోజు ఇంద్రుడు తన ఐరావతం మీద స్వర్గానికి వెళ్తూ ఉండగా అదే మార్గంలో వెళ్తూ ఉన్న దుర్వాస మహర్షి చూసి గౌరవంతో నమస్కరించి తన మెల్లో ఉన్న పూల దండని తీసి ఇంద్రుడికి ఇస్తాడు. కానీ ఇంద్రుడికి చాలా గర్వం కదా, కాబట్టి ఆ పూల దండని తీసి తన వాహనమైన ఐరావతానికి వేస్తాడు. అది చూసిన దుర్వాస మహర్షికి ఎంతో కోపం వచ్చి, ఓ ఇంద్రదేవ, నీ భోగభాగ్యాలన్నీ పోయి నీ శక్తి మొత్తం నశిస్తుంది, అలాగే నీకు సుఖం ఆనందం ఉండదు అని శపిస్తాడు. ఆ శాపం కారణంతో ఇంద్రుడు బాలి చేతిలో ఓడిపోయి తన రాజ్యాన్ని కోల్పోతాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి పాల సముద్రాన్ని చిలకండి, మీ శక్తులన్నీ తిరిగి వస్తాయని చెప్తాడు. అప్పుడు దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ఆ పాల సముద్రంలో నుండి అనేక రకములైన వస్తువులు, జీవులు, శతులు మరియు విషం వచ్చాయి. అందులో నుండే లక్ష్మీదేవి కూడా వచ్చి విష్ణుమూర్తిని చూసి ప్రేమలో పడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుని మన ధనానికి దేవత అవుతుంది. ఓం శ్రీ కృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.